పడగానే ఓడు. సో ఇట్లా వర్షాలు పడకుంటే ఇట్లా కప్పతల్లి ఆడతారు చిన్నపిల్లలు. సో వరుస అయిన వాళ్ళు అయితే ఇట్లా కప్పతల్లి అయితే ఆడడం జరుగుతుంది. దాదాపుగా 10-15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ విలేజ్లో కప్పతల్లి ఆడడము. సో మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నారు, ఎందుకంటే వర్షాలు అనేది చాలా లేట్ అయిపోయింది. ఆరుద్ర కూడా వచ్చేసింది, ఈ రోజుతోనే ఆరుద్ర వచ్చింది. సో మొలకలు ఏవి మొలవట్లేదు వర్షాలు లేక, పత్తి గింజలు అన్నీ పెట్టున్నారు. కాబట్టి ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి, ఈ విధంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆ పిల్లలు అట్లా కప్పతల్లి ఆడి ఆ అన్నము పాషన్నం వండుకున్న తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత ఆ దేవుని భక్తితో కొలుస్తారు. ఆ విధంగా కప్పతల్లి ప్రోగ్రాం అయిపోతుంది.